హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఇవాళ మన రెసిపీ నల్ల శనగల చాట్. నోరూరించేలాగా ఇలా చాట్ చేసుకోండి. వేడివేడిగా టేస్టీగా తినేయవచ్చు. సింపుల్గా తొందరగా స్నాక్ చేయాలి అన్న ఇలా హెల్తీగా చాట్ చేయండి. ఈ చాట్ అంత టేస్టీగా పుల్లగా కారంగా ఉంటుంది. ఇది ఎంతో టేస్టీగా ఉండే శనగల చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు నల్ల శనగల్ని తీసుకోండి. శనగలలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా శనగలు తీసుకోవడం వల్ల హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ది బెస్ట్ అని చెప్పవచ్చు. శనగలలో ఇలా వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టండి. 2 గంటల తర్వాత చూడండి, శనగలు బాగా నానాయి. ఇప్పుడు ఈ శనగల్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసి కుక్కర్లోకి శనగలు తీసుకొని అందులో వాటర్ పోసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ అయ్యేలోపు మనం కొత్తిమీర పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ జార్లోకి కొంచెం కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని, అలాగే చిన్న సైజు అల్లం ముక్కని, అందులో కొంచెం సాల్ట్ని, అలాగే పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉడికింది. ఒకవేళ మీకు ఇలా మెత్తగా ఉడకకపోతే 1-2 విజిల్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ శనగలలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ చాట్కి ఆయిల్ అనేది చాలా తక్కువగానే పడుతుందండి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వంపేసిన ఉడకపెట్టిన శనగలన్నీ వేసి కలపండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసి కలపండి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ కొత్తిమీర, చివరిగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం కంపల్సరీ యాడ్ చేయండి. ఇలా నిమ్మరసాన్ని కూడా వేశాక ఒకసారి అంతా బాగా కలపండి. అంతే అండి, వేడివేడిగా హెల్తీగా మన శనగల చాట్ రెసిపీ అయిపోయింది. సింపుల్గా హెల్తీగా స్నాక్ చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచి రెసిపీ అండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.